రేపు పొద్దున్న 400 ఎకరాలలో కూడా ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో మీరు చెప్తున్నటువంటి నియమ నిబంధనలు మొత్తం కూడా వాటికి అనుగుణంగానే ముందుకు పోతుంది. అంతేగా సార్, హెరిటేజ్ మష్రూమ్ రాక్స్ అని వాళ్ళు అన్నారు కదా, ప్రభుత్వము క్లారిటీ ఏమంటే హెరిటేజ్ అంటున్నట్టు వాటిని కూడా కాపాడుకుంటూనే ప్రణాళిక ముందుకు పోతుంది అని చెప్పి ఇంకేం కావాలి చెప్పు. సార్ నేను ఏమంటున్నా అంటే ప్లీజ్ దయచేసి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీకి ఎంత భూమి ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత భూమి ఉన్నది, అగ్రికల్చర్ యూనివర్సిటీకి భూమి ఎంత ఉన్నది, కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి ఎంత భూమి ఉన్నది, ఏ యూనివర్సిటీలకు ఎంతెంత భూమి ఉన్నది అని చెప్పేసి డిక్లేర్ చేసి ఆ భూమిని అంతా కూడా ఉన్న భూమిని అంతా కూడా వెంటనే ఆ యూనివర్సిటీల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఏబిఎన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తంలో ఒక చర్చ మొదలైంది ఈ చర్య ద్వారా. 56 సెంట్రల్ యూనివర్సిటీలు, అదేవిధంగా ఐఐఎంలు, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రాకేష్ గారు మీరు 10 ఏళ్ల నుంచి మీరు ఎందుకు చేయలే? లేదు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి కదా. అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది. 2021 హెచ్సియు గోడ కూలగొట్టిరు మీరు, హెచ్సియు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి మరి అర్ధరాత్రి పూట రోడ్లు వేసిరు మీరు కదా. నేను ఒకటే అంటున్నా, గురుబక్ష్ సింగ్ గారు ప్రొఫెసర్ గారు మొత్తం కాంపౌండ్ లో ఉందా భూమి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బయోడైవర్సిటీ పార్క్ ఆపోజిట్ ఉంటది కదా, మొత్తం పగలజేరి మరి దాని లోపలికి కదా మొత్తం అభివృద్ధి చేసిరు మీరు. ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు? మాట్లాడుతారు కాబట్టి ఒక చిన్న డేటా ఇస్తా. 920 వాటర్ బాడీలు ఉండే, వాటర్ ట్యాంక్స్ అని మనం అంటాం, వాటర్ బాడీలు ఉండే 225 వాటర్ బాడీలు మొత్తం కనుమరుగు అయిపోయినాయి 10 సంవత్సరాలు. అది అడుగుతున్నాం మేము. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు వీళ్ళంతా కేవలం ప్రేమికులు ఏంటో తెలుసా, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి. రాకేష్ గారు మీరు ఇంకోటి చెప్పాలి, 1000 ఎకరాలు 2014 నుంచి 2024 వరకు అభివృద్ధితో పాటుగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అమ్మడం మీకు తెలుసు. మరి అక్కడ కూడా పర్యావరణం డిస్టర్బ్ అయ్యింది, గ్రీన్ ఈకో స్పేస్ డిస్టర్బ్ అయ్యింది. దాని వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే కన్వీనియంట్ థియరీ ఎట్లా అంటున్నాను నేను. అండ్ ఈ రోజు మిస్ప్రోపగండా చేయడం వల్ల రేపు పొద్దున మళ్ళీ అది మీ మెడకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుంది ఎవరు చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, ఇంకో రోజు బీఆర్ఎస్ ఉండొచ్చు. అవే అబద్ధాలు రేపు పొద్దున నేను కూడా దాడి చేస్తాయి. రైట్ సార్, నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటూ దయచేసి నేను ఏమంటున్నా అంటే మేము రాగానే మేము యూనివర్సిటీల భూములు